నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ బండి సంజయ్ మాటలపై మండిపడ్డ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాల్వల మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీజేపీ కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. గ్రంథాలయాలను అందరూ వినియోగించుకోవాలన్న ప్రజాప్రతినిధులు. రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తోందని బండి సంజయ్ మాటలను తప్పుపట్టారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో సంసారం చేశాయని, అప్పటి దోపిడీని బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ చివరికి భారతీయ రాష్ట్ర సమితిగా మారడం కూడా ఇందుకు నిదర్శనమన్నారు. అరవింద్ కుమార్పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ పంపిందని తెలిపారు. 100 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్పై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వగా అనుమతి రాకుండా బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మీరేదో ఈ రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, ఈ ప్రాసిక్యూషన్లు ఈ కేసులన్నీ నాటకాలేనని మీరేదో చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు. అసలు ఈ రాష్ట్రం 2014లో వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దోచుకొని పోయినటువంటి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందే బీజేపీ. మీరు అధికారంలో ఉండి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినా మీరైనా, ఆ రోజు మీరు ఎంపీగా ఉర్రు, మీ పక్కన కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉర్రు, ఏ రోజు ఇరుకున పెడుతున్నారు చెప్పి హరీష్ రావు గారు అంటారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఈ రోజు కేటీఆర్ నిజంగానే తప్పు చేయకపోతే ఈ రోజు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దానికి సహకరించాలి. ఎందుకంటే ఆయన మీద తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ మీకు లోక్సభ ఎన్నికలలో ఏం జరిగిందో, మీకు 8 సీట్లు వచ్చినాయో తెలంగాణ ప్రజలు చూసిర్రు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మీకున్న ఓట్లను మీరు ఎవరికి దానం చేసిరో కూడా చూసిరు. కాబట్టి ఈ పిచ్చి మాటలు మానేసి బండి సంజయ్ గారు మీరు వీలైనంత మట్టుకు పైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క ఎంక్వైరీని సజావుగా జరిగేటట్టు గవర్నర్ మీద ఒత్తిడి రాకుండా చూడండి. ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామ చెరువు నుండి కాచారం గ్రామ చెరువుకు వెళ్లే కాల్వ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ చేశారు. కాల్వ మరమ్మతులు చేయడం ద్వారా కాచారం చెరువు తొందరగా నిండి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీర్ల ఐలయ్య తెలిపారు. శంకుస్థాపనతో పాటు రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండొద్దని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి 8 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారికి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజపేట మండలం సంబంధించి దూది వెంకటాపూర్లో 4 కోట్లతోటి 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేసి అక్కడ డీపీ కట్టడం వల్ల గౌరాపల్లి, సాదివెల్లి, కాచారం, అదేవిధంగా కమటంగూడెం కూడా 5 చెరువులు నింపుతున్నాయి. కాబట్టి పొలాల రైతు సంవత్సరాలనే గంధమల్ల పూర్తిగా నింపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ప్రతి చెరువు నింపి ప్రతి రైతన్న ఎకరము నీళ్లు ప్రతి ఎకరం పారే విధంగా అభివృద్ధిలో కూడా మొదటి అక్షరంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రజల ఆశ్రయంతో పనిచేస్తున్నా. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పురోగతులు కానీ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ఆలేరు ముందుస్తున్నాం ప్రభుత్వ సహకారంతో. కాబట్టి తప్పకుండా ఆర్నిశలు ఆలేరు అభివృద్ధి. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై విమర్శలు చేశారు. నిజాయితీ పరుడైతే కేటీఆర్ కోర్టుకు వెళ్లకుండా విచారణకు సహకరించేవారని వ్యాఖ్యానించారు. బీజేపీ కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసులో ఏవన్గా ఉన్న కేటీఆర్ను విచారణకు గవర్నర్ ఇప్పటికే అనుమతి ఇచ్చారని, ఏటు అరవింద్ కుమార్ కేంద్ర సేవలో ఉన్న ఆఫీసర్ కావడంతో డీఓపీటీకి లేఖ రాసినా ఇప్పటికీ అనుమతి ఇవ్వకపోవడమే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో తప్పులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్తులు 3. ఒకళ్ళు A1గా కేటీఆర్, A2 వచ్చేసి అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 ఇంకోసం X1. సో A1కి సంబంధించి ఈరోజు A1 శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి సో ఆయన మీద ప్రాసిక్యూషన్
ముందుకెళ్లాలన్న ఏసీ అసలు చెప్పడానికి భాష కూడా సరిపోవట్లేదు. అడ్డగోలుగా దోసుకున్న దుర్మార్గులు మీరు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీతో పాటు పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. పూర్తిగా అబద్ధం సార్. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచనలు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, మీరే ముఖ్యమంత్రి గారి మీద కడుపు చేసినట్టు తేలితే 100% అరెస్ట్ చేస్తారు. ఎందుకు? ఆయన చట్టానికి అతీతుడు, ఆయన మన దేవుడా, పైనుంచి దిగి వచ్చిన వ్యక్తే. 100% అవినీతి పరుడు అన్నది వాస్తవము, ఆర్థిక నేరగాడు అన్నది వాస్తవము. ఎస్, చట్టం తన పని తాను చేసుకపోతుంది. అది ప్రూవ్ అయిన రోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, తీరుతాం. భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్లా ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గ్రంథాలయాలను తమ నిధులతో అభివృద్ధి చేస్తామని, వారంలో 2 రోజులైనా సెల్ ఫోన్లు పక్కన పెట్టి పుస్తకాలు చదవాలని, గ్రంథాలయాలను సందర్శించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి బహుశా చాలా మంది యూతే ఉన్నారు, ఏదైతే మరి ఎడ్యుకేషన్ చేస్తూ గ్రంథాలయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందన తెలుపుతూ చాలా సంతోషం. ఈరోజు గ్రంథాలయ 58వ వార్షికోత్సవం మరి ఇక్కడ జిల్లా లైబ్రరీలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు గత వారం నుంచి కూడా వరుస కార్యక్రమాలు చైర్మన్ అభయశిష్టి గారు చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఇవన్నీ చూస్తా ఉంటే గత వారం సరే ఇట్లాంటి సూచనలు ఇక్కడ ఉన్న యువతకు చేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించి మరి ప్రత్యేకమైన లైబ్రరీలకు ఎన్ని కావాలి ఉన్నాయి 15. మీరు ఆల్రెడీ మొన్న మంచి కట్టిరు, ఇంకా 15 ఉన్నాయి. 15-50 లక్షలంటే కూడా 7.5 కోట్లు. నా కాన్స్టిట్యూన్సీకి వస్తే 4 × 50 అంటే 2 కోట్లు. సో ఇది పెద్ద సమస్య కాదు. దీని మీద సమయం వెచ్చించి దీనికి సంబంధించిన కార్యక్రమం చేస్తామని కూడా మా ఆర్ఎస్ సృష్టికి అంటే నాకు గుర్తు చేసిండు. మన ఏదైనా చేయాలి, మనం సిఎస్ఆర్ నుంచి పట్టుకోవడం లేకపోతే మన నిధుల నుంచి కానీ ఏదైనా చేయాలి. ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ప్రభాస్తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడడం సరికాదన్నారు. హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావై? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు, గతం అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్లు రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. భువనగిరి బగాయత్ జెడ్పీ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ మ్యాథ్స్ ప్రశ్నలు అడిగి ఫిజిక్స్ ఫార్ములాలు చెప్పమని విద్యార్థులను పరీక్షించారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు అనవసర సెలవులు తీసుకోకుండా ప్రతిరోజు హాజరు కావాలని ఆదేశించారు. తరువాత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.
రెండో ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 3x అంటే 3 into 10/7 తర్వాత మైనస్ 2 into y అంటే ఎంత y 8/7 చూసేప్పటి 30/7 మైనస్ 16/7 అంతేనా. 30 మైనస్ 16 ఎంతండి? 30 మైనస్ 16/7 30/16 మైనస్ 6x. ఇప్పుడు ఏమైతుంది? 3y ఇది మైనస్ 4y మైనస్ హాఫ్ మైనస్ అంటే ప్లస్ 4y. అందుకని నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ప్లస్ అని రాస్తున్నాం పక్కనే. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3y ప్లస్ 4y ఎంతండి? 14x is equal to ఎంత? 20. x is equal to ఎంత? 20/40. అంటే ఎంత పోతుంది మనకి? 10 7 x is equal to 10/7. x is equal వాల్యూ అయిపోయింది. x equal to 10/7, y is equal to 8/7. సింపుల్ గా అనిపించిందా లేదా? సొంత కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ సీఎం వైఎస్ జగన్ కోర్టులో హాజరయ్యారని, కోర్టు రికార్డు ప్రకారం జగన్ హాజరు పూర్తయిందని జగన్ తరపు లాయర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ అవడం జరిగింది. ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఓన్లీ అపిరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపిరెన్స్ ను వారు రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అంతే. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్లారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. సూర్యాపేట జిల్లా చిల్కూరు అనే గ్రామంలో రాజేష్ అనే దళిత యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టడంతో అతను లాకప్లోనే చనిపోయారు. న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు చేయమని గత 48 గంటలుగా వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, మీరు హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు రాజీనామా చేయాలో నేను చెప్తా. ఇప్పటికి కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూరు అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుడిని సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్లకు రావాల్సిన నిధులు వేరే వాళ్లకు పోయినాయని చెప్పి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా? నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? నీ చెడ్డుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా? శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని ముని 26వ వార్షికోత్సవాల సందర్భంగా భువనగిరి ఎల్లమ్మ తల్లి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ తోటకూర వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ అనంతరం భక్తులు ఒడిబియ్యం పోయిట, పటాలు తొక్కుట, బోనాలు సమర్పణ చేశారు. భువనగిరి ఎల్లమ్మ పెళ్ళిన నాడోయమ్మ, భువనగిరి ఎల్లమ్మ పెళ్ళిన నాడోయమ్మ, పటాని వాళ్ళ నాడోయమ్మ,
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ట్యాంకర్లో కెమికల్స్ ఉండడంతో దట్టంగా పొగలు వ్యాపించగా ప్రయాణికులు వెంటనే బస్సు కిటికీలు పగలగొట్టుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లతో పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులు వసంతకుమారి, ఉదయ్ శంకర్, జయప్రకాష్తో పాటు న్యాయవాది దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తుమ్ములూరు గ్రామంలో సర్వే నెంబర్లు 414 నుంచి 417 వరకు గల తమ పూర్వీకులు 50 ఎకరాల భూమిని కాపలా కోసం పెట్టుకున్న రామస్వామి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఒక మంత్రి ప్రోత్సాహంతోనే ఈ కబ్జా యత్నం జరిగిందని కొనసాగిందన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీని వెంటనే పూర్తి చేసి నిజమైన హక్కుదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వం కోరారు. పొద్దుటూరి ఉదయ్ శంకర్ గారు మరియు జయప్రకాష్ గారు, రవికుమార్ గారు అండ్ వాళ్ళ సిస్టర్, వీళ్ళ యొక్క తాతగారైన పొద్దుటూరి వెంకటయ్య గారు ఇనాందారు అండ్ పొజెసర్ ఒక 50 ఎకరాలు 29 గుంటలకండి. సో అతను లైఫ్ టైంలో అతను కల్టివేట్ చేశాడు, అతని రికార్డులో కంటిన్యూ అయ్యాడు. అతను ఇది తుమ్మలూరు గ్రామము, సర్వే నెంబర్ 414, 415, 416, 417 అండి. తన జీవితకాలంలో అతను సాగుతుంది. ఇది ఇట్లా ఉండగా మన కరోనా మూమెంట్ లో 2021లో ఒక ఒగ్గు రామస్వామి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 38 ఫీలింగ్ లిమిట్స్ అయితే రారు, బిలో సర్ప్లస్ ఉన్నారు. అయినా కూడా 38 సర్టిఫికెట్ ఎంటైర్ ఎక్స్టెంట్ కి ఆయనకు ఎవరిచ్చారు, ఏదో తీసుకోండి అని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇట్లాంటి అన్యాయాలను సీరియస్ గా తీసుకొని సీరియస్ గా ఎంక్వైరీ చేసి దోషులకు కఠిన శిక్ష వేసి న్యాయంగా ఎవరైతే భూమి ఉందో వాళ్ళకు ఇది క్లియర్ చేసి ఇవ్వగలరు. సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుపల్ సమీపంలోని అమ్మ నాన్న అనాథాశ్రమంలో కౌటికే విఠల ఆధ్వర్యంలో 600 మందికి అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమానికి ఎల్ఐసి చౌటుపల్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. పాలసీదారుడి జన్మదినాన్ని అనాథల మధ్య సేవగా జరపడం ఇన్సూరెన్స్ రంగంలో అరుదైన ఘట్టమని అన్నారు. తన వద్ద ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి పాలసీదారు ఆరోగ్యంగా, సంతోషంగా, శతాయుషు పొందాలనే ఆశయంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విఠల్ తెలిపారు. సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతము నేను ఇక్కడికి విచ్చేసింది, నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే ₹1,00,00,000 కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మదినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను. గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరము 12 జన్మదినోత్సవాలు జరుపుకున్నాను. మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు, సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయంకు ఆనుకొని ఉన్న అనాథ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఇవాళ 600 మందికి భోజనాల కార్యక్రమం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ మరి వాటన్నిటిని ఎలాంటి రష్ లేకుండా, ఎలాంటి భక్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి భక్తుల ప్రోద్బలం లేకుండా ఇవాళ నేను నా భార్య చాలా తృప్తిగా దర్శనం చేసుకున్న ఒక అదృష్టాన్ని కల్పించిన ఇక్కడి నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే భారతీయ జీవిత బీమా సంస్థలో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న నేను ఇవాళ ఇండియా మొత్తంలోనే భారతదేశంలోనే నెంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను భారతీయ జీవిత బీమా సంస్థలో ఉంటూ మరి నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. కావాలని చెప్పేసి ఇక్కడ నాకు అనిపించింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర నిర్మాణంలో నేను కూడా భాగం కావాలని నాకు కోరిక కలిగి ఆ భాగంలో మరొక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏదైనా అవకాశం ఉందో నిర్వాహకులకు తెలుసుకొని నేను ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కు ముందుకొచ్చేసి నేను సేవ చేయాలని ఒక కోరిక నాకు కలిగింది. ఆ కోరికకు మరి ఇవాళ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇవాళ నేను ఏదైనా ఒకటి డిక్లేర్ చేసి పోతానని చెప్పేసి అనుకుంటున్నాను. మరి దానికి ఇక్కడ సహకారం దొరికినందుకు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం తమకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్లినా, కలెక్టర్కు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి తమ 5 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎన్ని నెలలు చేపట్టి ఏమేమి కావాలి? ఎవరెవరి దగ్గర పోయారు? వరంగల్ నగరంలోని శ్రీరామ సత్యనారాయణ దేవాలయంలో లక్ష దీపోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వివిధ ఆకృతులకు ఏర్పాటు చేసిన దీపాలను మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నగర శివార్లోని అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న రామాలయం కాలనీలో గత 3 రోజులుగా తాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగారు. అధికారులకు ఫోన్ చేస్తే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు పండుగల ముఖంగా బంద్ చేస్తారు మా తల్లికి. మరి ఎందుకు ఎందుకు రాము మా తల్లికి? మరి ఏం ఖరాబ్ ఉంది? మరి వీళ్ళందరూ గల్లలు వారు మాట్లాడుతున్నారు. కూర్చుంటాం. రేపు ఎల్లుండొచ్చు 3 రోజులు చేస్తాం. బిందెలు పండుగలు అప్పుడే అయిపోయాడు. ఎప్పుడు శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో 69వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని పవన్ జనసేన నాయకులు నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు పేటా చంద్రశేఖర్, పేటా చిరంజీవి, తేజ, మణి, యాసిన్ బాషా, గోపి, వీర మహిళ బత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. పచ్చకామర్లతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సంధ్యారానికి జెడ్పీటీసీలు చుట్టుముట్టారు. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదంటూ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. కాబట్టి గిరిజనులకి న్యాయం చేయాలా, గిరిజన బిడ్డలకి న్యాయం చేయాలా, చదువుకున్న విద్యార్థులకి. ఎందుకంటే ఇక్కడ కురుపా మండలంలో చనిపోయారు, మీ అందరికీ తెలిసిందే. అలాగే మక్కు మండలంలో కూడా మూలవలస విలేజ్ లో ఒక గిరిజన విద్యార్థిని చనిపోవడం జరిగింది. వారికి న్యాయం చేయాలని మీ దృష్టిలో తీసుకురావాలని ఈ ప్లే కార్డ్స్ తప్ప వేరే విధంగా కాదని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియదు.
మంత్రి గారు కనీసం మాకు సమాధానం చెప్పండి సార్. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ కార్యాలయాన్ని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ముట్టడించారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి జీతాలు పెంచితే తెలంగాణలో మాత్రం 3 నెలలుగా జీతాలు ఇవ్వలేకపోతున్నారంటూ ఉద్యోగులు ఆవేదన చెందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ బండి సంజయ్ మాటలపై మండిపడ్డ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాల్వల మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీజేపీ కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. గ్రంథాలయాలను అందరూ వినియోగించుకోవాలన్న ప్రజాప్రతినిధులు. రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.